శ్రీశైలేశదయా పాత్రం దేవక్తాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మః వ్యామోహతస్తదితరాణి తనాయ మేనే అస్మద్గురోః భగవతోऽస్య దైకసిन्धो రామానుజస్య చరణో చరణం ప్రపద్యే मातापितायोतनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न कुलपते वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं धरश्च महदाह्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यच्चिदर्दीश्वरस्वभावः भोगापवर्गदुपायगतिरुदार सन्दर्शयन्द्रमिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय हंसैः षड्भिस्तमाकीर्णम् अङ्गैर्वेदविवापरं पुराणं वैष्णवं चक्रे यत्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकल्पितनाथनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूत्रं पुराणेषु च वैष्णवं तत्कर्मयनबन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यति श्रीकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरये शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीर्वेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् మనం శ్రీ మహావిష్ణు సంబంధించినటువంటి విష్ణు పురాణమును దాంట్లో 4వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం అనమాట. ఈరోజు 5వ అధ్యాయం ప్రారంభించాలి. ఈ 4వ అధ్యాయం పూర్తి చేసుకుని 5వ అధ్యాయం ప్రారంభించే ముందు ఒక 2 విషయాలపైన కొంత సమయం కేటాయిద్దాము. ఆ 2 ముఖ్య విషయాలు ఏంటంటే, ఒక శ్లోకమును ఇంకొంచెం వివరంగా చెప్పాలి అని భావించాను అనమాట. ఎందుకంటే దాంట్లో మనం చెప్పుకున్న అర్థాల కంటే కూడా ఇంకొంచెము వ్యత్యాసమైనటువంటి అర్థం కూడా ఒక చోట చూడడం జరిగింది. కాబట్టి అది కూడా మీతో పంచుకుని తర్వాత 5వ అధ్యాయానికి వెళదాం. మనకి 4వ అధ్యాయంలో 43వ శ్లోకంలో సత్వోద్రిక్తో వసి భగవన్ గోవింద పృథివీమిమాం సముద్ధర భవాయేస శంనో దేహి అబ్జలోచన. అంటే గోవింద, ఓ భగవానుడా, సత్వగుణాదికుడవై ఉన్నావు, ఈ భూమిని సృష్టి నిమిత్తం ఉద్ధరించి ఓ ఈశ్వర, కమలాల వంటి నేత్రాలు గలవాడా, మాకు శాంతిని అనుగ్రహించు అని చెప్పి స్తోత్రం చేయడంలో భాగంగా ఈ శ్లోకం చెప్పబడినది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈరోజు దానిపైన శ్రద్ధ పెట్టవలసిన పదాలు 2. ఒకటి గోవింద అని చెప్పబడింది అనమాట. ఇక్కడ గోవింద అంటే మన అందరికీ తెలుసు, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దీంట్లో కూడా గోవింద అంటున్నాం. అంటే విష్ణు సంబంధించిన పదం చాలా ఈ యుగంలో వెంకటేశ్వర స్వామి కూడా మనం గోవింద గోవింద అంటుంటాం. అంటే గోవింద అంటే గోవులను రక్షించువాలని అర్థం. మరి ఇక్కడ మన ఆచార్యులు ఇంతకుముందు దీనిపైన వ్యాఖ్యానాలు రాసినటువంటి వారందరూ కూడా ఈ గోవింద అనేటువంటి పదానికి 2-3 అర్థాలు చెప్పబడింది అనమాట. అది ఉంటుంది, మనందరికీ తెలిసి ఉండవచ్చు. సంస్కృతం కొంచెం వాల్మీకి రామాయణం నుంచి మనం చదువుకుంటున్నాం కాబట్టి సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ కూడా అమర కోసం అనేటువంటి తెలుసు. దాంట్లో గో అనే దానికి శబ్దానికి స్వర్గేషు పశువాగ్ వజ్రది చేత్ అత్ర గృణి భూ జలే
లక్ష్య దృష్ట్యా స్త్రియాం పుంసి గౌహు అనేటువంటి శ్లోకం ఉంది. అంటే అమరకోశంలో ఉన్నటువంటి వివరణ అనమాట. దీనికి స్వర్గేషు అంటే ఏమిటి? గోశబ్దానికి స్వర్గమునకు, స్వర్గేషు పశు వాక్ వజ్ర దిక్ నేత్ర. అది వాగ్ వజ్ర ధిన్ నేత్ర అంటే ప్రతి పదానికి కూడా అనేక రకమైన అర్థాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం అమరకోశంలో చూసుకున్నామంటే మనం చదివేటువంటి ప్రతి పదానికి కూడా ఉన్నటువంటి వివిధ రకమైన అర్థములను అవి ఎలా ఉత్పత్తి అయ్యేది ఈ విషయాలన్నీ కూడా అమరకోశంలో చెప్పబడుతున్నాయి. మనం రోజు దాన్ని చదువుకోలేమన్నమాట. ఇలాంటి విశేషమైన వచ్చినప్పుడు మనం దానిపైన దృష్టి సారిస్తాం. కాబట్టి ఈ గో అనే శబ్దానికి స్వర్గమునకు, తర్వాత బాణమునకు కూడా అనమాట. స్వర్గేషు పశు వాక్ వజ్రధి. వజ్ర అంటే ఇక్కడ పశువునకు, వాక్కునకును వాక్, అదేవిధంగా వజ్రాయుధమునకును వజ్ర దింగ్ నేత్ర అంటే దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, నిగ్నేత్ర గృణి భూ జలే. భూ జలే అంటే కిరణమునకును, భూమికిని, నీళ్లకును పేరు అనమాట. కాబట్టి ఈ గోశబ్దం కూడా లక్ష్య దృష్ట్యా అంటే ప్రయోజనానుసారంగా స్త్రీలింగంలో కానీ, స్త్రీయాం అంటే స్త్రీలింగమందును, పుంసి లక్ష్య దృష్ట్యా స్త్రీయాం పుంసి గౌ. ఈ గౌ అనే శబ్దము పుంసి పుంలింగం కూడా వర్తిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ గౌ అనే శబ్దానికి, గో అనే శబ్దానికి వాక్కునకు అనేటువంటి అర్థం కూడా ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ గోవింద అని చెప్పిన దానికి ప్రత్యేకమైన అర్థం ఏంటంటే గోవును రక్షించేటువంటి వాడు అనేటువంటి అర్థం ఒకటి. అంతేకాకుండా గోవింద, వింద అంటే రక్షించేటువంటి వాడు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ గో అనేటువంటి దానికి వాక్ అనేటువంటి అర్థం ఉన్నది. కాబట్టి మనందరికీ తెలుసు వేదాలను రక్షించినటువంటి వాడు విష్ణుమూర్తి అనమాట. కాబట్టి అటువంటి ఇక్కడ వాక్ అంటే వేదములు అనేటువంటి అర్థంలో చెప్పబడినాడు. కాబట్టి వాటిని రక్షించినటువంటి వాడ అనేటువంటి అర్థంలో చెప్పబడినట్టు గోవింద అనే దానికి ఆ అర్థంలో చెప్పబడింది అనమాట. ఆ తరువాత ఇక్కడ ఇంకొక పదం ఉపయోగించబడింది, అబ్జలోచన. అబ్జలోచన దీనికి మనం అబ్జ అంటే పుండరీకం వంటి కన్నులు కలవాడు అని చెప్పుకున్నాం అనమాట. కానీ దీనికి ఇంకొక చక్కటి వ్యాఖ్యానం ఇవ్వబడింది. అదేమిటంటే అబ్జలోచనుడు అనే దానికి అబ్జం అంటే హృదయం అనేటువంటి పుండరీకం. అంటే మామూలుగా మనకి కంటికి కనబడేటువంటి అర్థాలు వేరండి. అదేదో పైపైన మనం చదువుకుంటాం అబ్జలోచన అంటే ఇది అని. కానీ లోపల వ్యాఖ్యానం చేసేటువంటి వారి యొక్క గొప్పతనం వలన, వారి యొక్క పాండిత్యం వలన దీనికి ఇంకొక చక్కటి, అది కూడా చక్కగా అన్వయించదగినటువంటి అర్థాన్ని, అంటే చక్కగా అమరుతుంది అనమాట ఇచ్చినటువంటి అర్థం. అటువంటి అర్థాలు ఇవ్వబడింది. దీనికి అబ్జలోచన అనే దానికి అబ్జం అంటే హృదయం అనేటువంటి పుండరీకం. అంటే హృదయం అనేటువంటి పుండరీకం అంటే ఏమిటి? తెల్లని తామర పువ్వు. పుండరీకం అంటే తెల్లని తామర. కాబట్టి అబ్జము తెల్లని తామర పువ్వు. ఎవరిది? అబ్జం. హృదయం అనేటువంటి పుండరీకం తెల్లని తామర పువ్వు. సరే, ఇక్కడ తెల్లని తామర పువ్వు అనేది హృదయాన్ని, అటువంటి హృదయము ఎవరికి ఉంటుంది? అందరికీ ఉండదు. మన దీంట్లో ఉండే అర్థాన్ని తెలుసుకుంటే అందరికీ ఉండదు. మరి ఎవరికి ఉంటుంది అనగా భక్తుల యొక్క పాపములను ఎరుగని ప్రేమ అనేటువంటి మకరందమును కలిగినటువంటివి స్వచ్ఛమైన మనస్సులు అన్నమాట. అంటే భక్తుల యొక్క పాపములను ఎరుగని ప్రేమ అనే మకరందమును కలిగినటువంటివి స్వచ్ఛమైన మనస్సులు. అంటే ఎప్పుడు కూడా భక్తులు అనేటువంటి నిజమైన భక్తులు అండి. ఇప్పటి కాలంలో భక్తులు కాదు. ఇప్పుడంతా దొంగలు చాలా మంది. అంటే భక్తులుగానే భక్తుల రూపంలో ఉండేటువంటి దొంగలు చాలా మంది ఉన్నారు, దోచుకునేదానికి అన్నమాట. భక్తులుగా వేషధారణ మాత్రం మహాభక్తులుగా ఉంటారు, కానీ లోపల కుతంత్రాలు చాలా ఉంటాయి. వాడి మనస్సు కూడా కలుషితమైపోయి ఉంటుంది అనమాట. అవన్నీ పైకి కనబడకూడదని పైన మాత్రం మేకవన్నే, సారీ పులివన్నే మేకలే చెప్తుంటారు. అంటే మేకకు పులి తోలు, పులికి మేకవన్నే. అది పులికి మేక తోలు కప్పారనుకోండి పైకి ఎలా ఉంటుంది? మేకలాగానే ఉంటుంది, కానీ లోపలంతా కూడా పులి అన్నమాట. అంటే దానికి లక్షణాలు, క్రూరత్వం అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా మేకవన్య పులులు ఇప్పుడు ఆ భక్తులు కాదు, ఇక్కడ స్వచ్ఛమైన మనస్సులు అని చెప్పారు. భక్తులు, నిజమైన భక్తులకి అందరికీ స్వచ్ఛమైన మనస్సులు ఉంటాయండి. మన గ్రూప్లో కూడా అందరికీ స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకాలంగా మొదట
రాముడి గురించి చదువుకున్నాము, ఇప్పుడు ప్రస్తుతం విష్ణుమూర్తి గురించి చదువుకున్నాము. కాబట్టి ఆ కాస్త కూస్త ఏదైనా మాలిన్యాలు ఉంటే కూడా నెమ్మది నెమ్మదిగా ఆ కలుషితం అంతా పోయి పరిపూర్ణ హృదయాలు అంటే నిర్మల హృదయాలుగా మనం తయారవుతున్నాం నెమ్మది నెమ్మదిగా. ఇప్పటి వరకు కూడా ఉన్నాము, కానీ ఇంకొద్దిగా ఏదైనా ఉంటే కూడా మాలిన్యం. కాబట్టి అటువంటి భక్తులు అనమాట. అనగా భక్తుల యొక్క పాపలంతమును కలిగినటువంటివి స్వచ్ఛమైన మనస్సులు. వాటిపైన లోచనం అంటే ఏమిటి? చూపు అని అర్థం. వాటిపైన చూపు ఎవనికి ఉంటున్నదో అతడు అబ్దలోచనుడు. సరే, అబ్జలోచనుడు, అబ్ద కాదు, అబ్జ. కాబట్టి ఇక్కడ అబ్జలోచనుడు అంటే ఎవరికి ఎవరి చూపులు ఇటువంటి భక్తుల హృదయముల పైన ఉంటుందో. ఎటువంటి భక్తులు? పాపములు నెరుగని ప్రేమని మకరందమును కలిగినటువంటివి స్వచ్ఛమైన అంశాలు. అటువంటి భక్తులైన లోచనములు అంటే చూపు ఎవరికి ఉంటున్నదో అతడు అబ్జలోచనుడు. దీని తాత్పర్యం ఏమంటే హృదయ సాక్షి అనుట అనమాట. అంటే సాక్షి అంటే ఏమిటి? జరుగుతున్న ఘటనను, ఎదురుగా ఉన్న వస్తువును మరొకరితో సమానంగా చూసేటువంటి వాడు. కాబట్టి ఇటువంటి ఒక చక్కటి అర్థం ఇవ్వబడింది. కాబట్టి ఇది ఈ ప్రత్యేకమైనటువంటి అర్థాలు. కాబట్టి వాటిపైన కొంత దృష్టి సారిద్దామని చెప్పి మీతో పంచుకోవడం జరిగింది అనమాట. సరే, ఆ తర్వాత మనం 4వ అధ్యాయం పూర్తయింది కాబట్టి 5వ అధ్యాయానికి వెళ్దాం. అంటే కొన్ని వ్యాఖ్యలు ఇదే కాదండి, ఇంకా వేరే వ్యాఖ్యానం చూస్తే వేరే విధంగా కూడా చెప్పి ఉండవచ్చు, ఇంకా గొప్పగా చెప్పి ఉండవచ్చు అన్నమాట. అంటే మనం ఏదైనా చదివినప్పుడు పైన అర్థం మనకు అర్థమవుతుంది, కానీ లోపల ఉండేటువంటి విషయము అదే కవి హృదయం అంటారు అనమాట. మామూలుగా ఒక శ్లోకం చదివినప్పుడు మనకు కనబడేటువంటి హృదయం వేరు, అది కవి హృదయం కాకపోవచ్చు. కవి హృదయం అంటే ఏమిటి? ఆయన ఏ మనసు పెట్టి, ఏ మనసులో ఏమి పెట్టుకొని రాశారో దానిని మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. అదే కవి యొక్క హృదయం ఉంటుంది అనమాట. కాబట్టి ఎంతో మంది కవిత్వాలు రాస్తుంటారు మనం పైన చూసినప్పుడు. అందుకెందుకు కొంతమంది డ్రాయింగ్ వేస్తుంటారు, మోడర్న్ ఆర్ట్ అంటారు. అది గోడకి ఆనించి ఉంటుంది. ఎగ్జిబిషన్ పెట్టారనుకోండి, మనం అలా పోతాము. మొదటి నుంచి ఒక 100 ఉంటాయి, మొదటి నుంచి అలా చూసుకుంటూ వెళ్తాం. అది మనకి ఏం అర్థం అవ్వదు. కానీ కొంతమంది ఎవరైతే ఛాయాచిత్రులు ఉన్నారో ఆ బొమ్మలు గీసే వారికి దాంట్లో ఉండేటువంటి అంతరార్థం కానీ గూఢార్థం కానీ బాగా అర్థం అవుతుంది. అందుకే మోడర్న్ ఆర్ట్ అంట, మనకేం అర్థం అవుతుంది. వారు దాన్ని విశ్లేషించగలుగుతారన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ అబ్జలోచన అనే దానికి, అబ్జలోచన అనే దానికి ఒక చక్కటి వ్యాఖ్యానం ఇవ్వబడింది. సరే, ఆ తర్వాత మనం 5వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి వెళదాం. దీంట్లో కూడా సుమారు ఒక 65 శ్లోకాలు ఉన్నాయి. వీలైన ఒక 20 శ్లోకాలు చెప్పుకొని తర్వాత మనం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చదవడం పూర్తి చేసుకున్నాం. కాబట్టి అవిద్యాది వివిధ సృష్టి వర్ణనం, ఇది 5వ అధ్యాయం. శ్రీ మైత్రేయ ఉవాచ, అంటే మైత్రేయుడు పలికాడేమని? యథా ససత్య దేవో వసౌ దేవర్షి పితృదానవాన్ మనుష్య తీర్యగృక్షాదీన్ భూవ్యోమ సలిలౌకసః. యథా ససత్య దేవో పితృదానవాన్ మనుష్య తీర్యగృక్షాదీన్ భూవ్యోమ సలిలౌకసః. యద్గుణం యస్వరూపం చ యస్వభావం జగద్విజ సర్గాదౌ సృష్టవాన్ బ్రహ్మ తన్మాయా తన్మమాచక్ష్వతత్వతః. యద్గుణం యస్వరూపం చ యస్వభావం జగద్విజ సర్గాదౌ సృష్టవాన్ బ్రహ్మ తన్మమాచక్ష్వతత్వతః. శ్రీపరాశర ఉవాచ మైత్రేయ కథయామ్యేష తశృణుష్వ సుసమాహితః. మైత్రేయ కథయామ్యేష శృణుష్వ సుసమాహితః. యథా ససజ్జ దేవో అసౌ దేవాదీనఖిలాన్ ప్రభుః. మైత్రేయ కథయామ్యేష శృణుష్వ సుసమాహితః. యథా ససజ్జ దేవో అసౌ దేవాదీనఖిలాన్ ప్రభుః. సృష్టిం చింతయతస్తస్య కల్పాదిషు యథా పురా అబుద్ధిపూర్వకः సర్గః ప్రాదుర్భూతత్తమోమయః. తమో మోహో మహామోహ
तामिस्रो हि अन्धसंनितः तमो मोहो महामोह सामिस्रो हि अन्धसंनितः अविद्या पञ्चपूर्वेशा प्रादुर्भूता महात्मनः पंचदा अवस्थितः सर्गो ध्यायतो प्रतिबोधवान् बहिरन्तो अप्रकाशश्च संवृतात्मानगात्मकः पंचदा अवस्थितः सर्गो ध्यायतो प्रतिबोधवान् बहिरन्तो अप्रकाशश्च संवृतात्मानगात्मकः मुख्या नगायतः शोक्ता मुख्या नगा यतश्चोक्ता मुख्यसर्गस्ततस्त्वयं तं दृष्ट्वा असाधकं सर्ग ममन्यदपरं पुनः तस्याभिध्यायतः सर्ग तिर्यक्स्रोता अभ्यवर्तत यस्मात् तिर्यक् प्रवृत्तः स तिर्यक्रोसा ततः स्मृताः मुख्या नगायतश्चोक्ता मुख्यसर्गस्ततस्त्वयं तं दृष्ट्वा असाधकं सर्ग ममन्यदपरं पुनः तस्याभिध्यायतः सर्ग तिर्यक्स्रोता अभ्यवर्तत यस्मात् तिर्यक् प्रवृत्तः स तिर्यक्स्रोता ततः स्मृताः पस्वादयस्ते विख्याता तमप्रायाह्यवेदिनः उत्पथग्राहिणश्चैव ते अज्ञानी ज्ञानमानिनः पस्वादयस्ते विख्याता तमप्रायाह्यवेदिनः उत्पथग्राहिणश्चैव ते अज्ञानी ज्ञानमानिनः अहं कृता अहं माना अष्टाविंशद्वधात्मकाः अहं कृता अहं माना अष्टाविंशद्वधात्मकाः अन्तःप्रकाशात्ते सर्वे आवृताच्च परस्परं तमप्यसाधकं मत्वा ध्यायतो अन्यस्ततो अभवत् ऊर्ध्वस्त्रोत्रा तृतीयस्तु सात्विकोत्थमवर्तत ते सुखप्रीतिबहुला बहिरन्तस्त्वनावृताः प्रकाशबहिरन्तश्च ऊर्ध्वस्रोतोद्भवा स्मृताः ते सुखप्रीतिबहुला बहिरन्तस्त्वनावृताः प्रकाशबहिरन्तश्च ऊर्ध्वस्रोतोद्भवा स्मृताः तुष्टात्मानः तृतीयस्तु देवसर्गस्तु संस्मृतः तस्मिन् सर्गे अभवत् प्रीतिर्निष्पन्ने ब्रह्मणस्तदा ततो अन्यं स तदा दध्ये साधकं सर्गमुत्तमम् असाधकान्तु तान् ज्ञात्वा मुख्यसर्गादिसम्भवान् तुष्टात्मानः तृतीयस्तु देवसर्गस्तु संस्मृतः तस्मिन् सर्गे अभवत् प्रीतिर्निष्पन्ने ब्रह्मणस्तदा ततो अन्यं स तदा दध्ये साधकं सर्गमुत्तमम् असाधकान्तु तान् ज्ञात्वा मुख्यसर्गादिसम्भवान् तथा अभिद्यायत्तस्य सत्याभिद्यायिनः ततः प्रादुर्बभूव च व्यक्ता दर्वाक् स्रोतस्तु साधकम् यस्मादर्वाक् प्रवर्तन्ते ततो अर्वाक् स्रोतस्तु ते च प्रकाशबहुला तमोद्रिक्ता रजोऽधिकाः तस्मात् ते दुःखबहुला भूयो भूयश्चकारिणः
प्रकाशावहिरन्तश्च मनुष्या साधकाच्यते तस्मात् ते दुःखबहुला भूयो भूयश्च कारिणः प्रकाशावहिरन्तश्च मनुष्या साधकाच्यते इत्येते कथिता सर्गा षडत्र मुनिसत्तमा प्रथमो महतः सर्गो विघ्नेयो ब्रह्मणस्तुतः तन्मात्राणां द्वितीयश्च भूतसर्गस्तु संस्मृतः वैकारिकतृतीयस्तु सर्ग ऐन्द्रियकः स्मृतः तन्मात्राणां द्वितीयश्च भूतसर्गस्तु संस्मृतः वैकारिकतृतीयस्तु सर्ग ऐन्द्रियकः स्मृतः इत्येष प्राकृतः सर्गः सम्भूतो बुद्धिपूर्वकः मुख्यसर्गश्चतुर्थस्तु मुख्या वै स्थावरा स्मृताः तिर्यक्स्रोतास्तु यः प्रोक्तः तैर्यज्ञोऽस्य स उच्यते तिर्यक्स्रोतास्तु यः प्रोक्तः तैर्यज्ञोऽस्य स उच्यते ऊर्ध्वस्रोतात् ततः षष्ठो देवसर्गस्तु संस्मृतः ततो अर्वाक्स्रोतसः सर्गः सप्तमस्तु मानुषः अष्टमो अनुग्रहः सर्ग सात्विकस्तामसश्च सः ततो अर्वाक्स्रोतसः सर्गः सप्तमस्तु मानुषः अष्टमो अनुग्रहः सर्गः सात्विकस्तामसश्च सः पञ्चैते वैकृताः सर्गा प्राकृतास्तु त्रयस्मृताः प्राकृता वैकृताश्चैव कौमारो नवमस्मृतः इत्येते वै समाख्याता नवसर्गा प्रजापतेः प्राकृता वैकृताश्चैव जगतो मूलहेतवः सृजतो जगदीशस्य किमन्यस्त्रोतुमिच्छसि इत्येते वै समाख्याता नवसर्गा प्रजापतेः प्राकृता वैकृताश्चैव जगतो मूलहेतवः सृजतो जगदीशस्य किमन्यस्त्रोतुमिच्छसि श्रीमैत्रेय उवाच संक्षेपात् कथितः सर्गो देवादीनां मुने त्वया संक्षेपात् कथितः सर्गो देवादीनां मुने त्वया विस्तरात् श्रोतुमिच्छामि त्वत्तो मुनिवरोत्तमा संक्षेपात् कथितः सर्गो देवादीनां मुने त्वया विस्तरात् श्रोतुमिच्छामि त्वत्तो मुनिवरोत्तमा श्रीपराशर उवाच कर्मभिर्भाविता पूर्वै कुशला कुशलैः स्तुताः कर्मभिर्भाविता पूर्वै कुशला अकुशलैः स्तुताः ख्यात्या हि अनिर्मुक्ताः संहारेषुपसंहृताः स्थावरान्तासुराद्यास्तु प्रजा ब्रह्मचतुर्विधाः ब्रह्मणः कुर्वत सृष्टिं जज्ञिरे मानसास्तुताः ततो देवासुरपितॄन् मानुषां च चतुष्टयं शिश्रुक्षुरम्भां सीतानि स्वमात्मानमयो युजत् ततो देवासुरपितॄन् मानुषां च चतुष्टयं शिश्रुक्षुरम्भां सीतानि स्वमात्मानमयो यजत् युक्तात्मनस्तमो मात्रा युद्रिक्ता अभूत् प्रजापतेः शिश्रुक्षोर्जगनात् पूर्वम् असुरा जज्ञिरे ततः उत्ससर्ज ततस्तान्तु तमो मात्रात्मिकां तनुं सा तु त्यक्ता ततस्तेन मैत्रेया अभिभूद्विभावरी शिश्रुक्षुरन्यदेहस्त प्रीतिमापततः सुराः सत्त्वोद्रिक्ताः समुद्भूत मुखतो ब्रह्मणो द्विजा त्यक्ता सा तु तनुस्तेन
सत्त्वप्रायमभूद्दिनं ततो हि बलिनो रात्रावसुरा देवता दिवा त्यक्ता सातु तनुस्तेन सत्त्वप्रायमतो हि बलिनो रात्रौ असुरा देवता दिवा सत्त्वमात्रात्मिकामेव ततो अन्यां जगृहे तनुं पितृवन्मन्यमानस्य पितरस्तस्य जग्निरे पितृवद्मान्यमानस्य पितरस्तस्य जग्निरे उत्ससर्ज पितॄन् सृष्ट्वा ततस्तामपि स प्रभुः सा चोत्तृष्टा भवत्सन्ध्या दिननक्तान्तरस्थितिः उत्ससर्ज पितॄन् सृष्ट्वा ततस्तामपि स प्रभुः सा चोत्सृष्टा अभवत् संध्या दिननक्तान्तरस्थितिः रजो मात्रात्मिकाम् अन्यां जगृहे सतनुं ततः रजो मात्रोत्कटा जाता मनुष्यादिजसत्तमा तामप्यासु सत्तत्याज तनुं सज्ज प्रजापतिः ज्योत्स्ना समभवत्सापि प्राक्सन्ध्याया अभिधीयते तामप्यासु सत्तत्याज तनुं सद्य प्रजापतिः ज्योत्स्ना समभवत्सापि प्राक्सन्ध्याया अविधीयते ज्योत्स्नायामेव बलिनो मनुष्या पितरस्तथा मैत्रेय संध्या समये तस्मादेते भवन्ति वै ज्योत्स्नायामेव बलिनो मनुष्या पितरस्तथा मैत्रेय संध्या समये तस्मादेते भवन्ति वै ज्योत्स्ना रात्रहनी संध्या चत्वार्येतानि वै प्रभो ब्रह्मण तु शरीराणि त्रिगुणोपायात्रणीतो ज्योत्स्ना रात्रिहनी संध्या चत्वार्येतानि वै प्रभो ब्रह्मण तु शरीराणि त्रिगुणोपास्त्रयाणि तु रजो मात्रात्मिकामेव ततो अन्यां जगृहे तनुं ततक्षुद्ब्रह्मणो जाता जग्ने गोभस्तया ततः क्षुक्षामान्धकारे यथ सोऽसृजद्भगवान् ततः क्षुक्षामान्धकारे यथ सोऽसृजद्भगवान् ततः विरूपाश्मश्रुला जाता ते अभ्यधावन्ततः प्रभुं मयैवं भो रक्ष्यतां येष यैरुक्तं राक्षसास्तु ते ऊचुः कादामयित्यन्ये एते यच्चास्तु दक्षिणात् नैवं भो रक्ष्यतां येष यैरुक्तं राक्षसास्तु ते ऊचुः खादामयित्यन्ये एते यच्चास्तु दक्षिणात् अप्रियानथ तां दृष्ट्वा एषा सीर्यन्तवेदतः हीनाच्च शिरसो भूय समारोहन्त तत्तिरः सर्पणात्तेऽभवन् सर्पा हीनत्वादहय स्मृताः ततः क्रुद्धो जगत्सृष्टा क्रोधात्मनो विनिर्ममे वर्णेन कपिसेनोग्रा भूतास्ते विसिता जनाः दह्यन्तो गां समुत्पन्ना गन्धर्वा तस्य तक्षणात् वर्णेन कपिसेनोग्रा भूतास्ते विसिता जनाः दयन्तो गां समुत्पन्ना गन्धर्वा तस्य दक्षणात् पिबन्तो जग्निरेवाचं गन्धर्वा तेन ते द्विजा एतानि सृष्ट्वा भगवन् ब्रह्मा तत्शक्तिचोदितः पिबन्तो जग्निरेवाचं गन्धर्वा तेन ते द्विजा एतानि सृष्ट्वा भगवन् ब्रह्मा तत्शक्तिचोदितः ततः स्वच्छन्दतो अन्यानि वयांसि वयसो असृजत् अवयो वक्षसश्चक्रे मुखतो जाः सृष्टवान् सृष्टिवानुदरागाश्च पार्श्वाभ्यां च प्रजापतिः पद्भ्यामस्वान् समास्तंगान्
శరభాన్ గవయాన్ మృగాన్ సృష్టవానుదరాద్గాశ్చ పాశ్వాభ్యాం చ ప్రజాపతి పద్భ్యాం అశ్వాన్ సమాతంగాన్ శరభాన్ గవయాన్ మృగాన్ ఉష్ట్రానస్వతరాం చైవ న్యంకూరన్యాం చ జాతయః ఉష్ట్రానస్వతరాం చైవ న్యంకూరన్యాశ్చ జాతయః ఓషధయఃఫలమూలిన్యో రోమభ్యస్తశ్చ జగ్నిరే త్రేతాయుగముఖే బ్రహ్మ కల్పస్యాదౌ ద్విజోత్తమ సృష్ట్వా పశ్యోషధీ సమ్యక్ యుయోజస దదాధ్వరే గౌరజః పురుషో మేష చాస్వాస్వతద్ధగద్ధవాః ఏతాన్ గ్రామ్యాన్ పశూన్ ప్రాహు అరణ్యాన్ చ నిబోధ మే గౌరజః పురుషో మేషశ్చ అశ్వాస్వద్ధగర్దభాః ఏతాన్ గ్రామ్యాన్ పశూన్ ప్రాహు ఆరణ్యాన్ చ నిబోధ మే స్వాపదోద్విగురో హస్తి వానరః పక్షి పంచమః ఔదకాపసవः షష్ఠాః సప్తమాతో సరీసృపా గాయత్రం చ ఋతశ్చైవ త్రివృస్తోమం రథంతరం అగ్నిష్టోమం చ యజ్ఞానాం నిర్మమే ప్రథమాన్ముఖాత్ గాయత్రం చ ఋతశ్చైవ త్రివృస్తోమం రథంతరం అగ్నిష్టోమం చ యజ్ఞానాం నిర్మమే ప్రథమాన్ముఖాత్ యజూంషీతైస్తుభం ఛందస్తోమం పంచదశం తథా యజూంసీతైష్టుభం ఛందస్తోమం పంచదశం తథా బృహస్సామ తథోఢ్యం చ దక్షిణాదసృజన్ముఖాత్ సామాని జగతి ఛంద స్తోమం సప్తదశం తథా వైరూపమతిరాత్రం చ పశ్చిమాదసృజన్ముఖాత్ ఏకవింశమథర్వాణ ఆప్తోర్యామానమేవ చ అనుష్ఠుభం స వైరాజం ఉత్తరాదసృజన్ముఖాత్ ఏకవింశమథర్వాణ మాప్తోర్యామానమేవ చ అనుష్ఠుభం స వైరాజముత్తరాదసృజన్ముఖాత్ ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యన్యస్తజగ్నిరే దేవాసురపితॄన్ సృష్ట్వా మనుష్యాం చ ప్రజాపతిః ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యస్తస్య జగ్నిరే దేవాసురపితॄన్ సృష్ట్వా మనుష్యాం చ ప్రజాపతిః తతః పునః ససజ్జాదౌ సకల్పస్య పితామహः యక్షాన్ పిశాచాన్ గంధర్వాన్ తథైవాప్సరసాం గణాన్ తతః పునః ససజ్జ ఆదౌ సకల్పస్య పితామహः యక్షాన్ పిశాచాన్ గంధర్వాన్ తథైవ అప్సరసాం గణాన్ నరకిన్నరరచ్చాంసి వయః పశుమృగోరగాన్ అవ్యయం చ వ్యయం చైవ యదిదం స్థాణుజంగమం నరకిన్నరరచ్చాంసి వయః పశుమృగోరగాన్ అవ్యయం చ వ్యయం చైవ యదిదం స్థాణుజంగమం తస్ససజ్జ తదా బ్రహ్మ భగవానాదికృద్విభుః తస్ససజ్జ తదా బ్రహ్మ భగవాన్ ఆదికృద్విభుః తేషాం చ యాని కర్మాణి ప్రాక్ సృష్ట్యాం ప్రతివేదిరే హింసా హింస్రా హింస్రే హింస్రా హింస్రే మృదు క్రూరే ధర్మా ధర్మావృతాన్ృతే తద్భావితా ప్రపద్యంతే తస్మాత్ తత్తస్య రోచతే ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు చ స ప్రభుః నానాత్వం వినియోగం చ ధాతైవ ప్రసృజ స్వయం ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు చ స ప్రభుః నానాత్వం వినియోగం చ ధాతైవ వ్యసృజ స్వయం నామరూపం చ భూతానాం కృత్యానాం చ ప్రపంచనం వాదో దేవాదీనాం చ కారతః ఋషీణాం నామధేయాని యథా వేదస్మృతాని వై యథా నియోగయోగ్యాని సర్వేషామపి సోవకరోత్
యథార్థామృతలింగాని నానా రూపాణి పర్యయే దృశ్యంతే తాని తాన్యేవ తథా భావాయుగాదిషు కరోత్యేవం విధాం సృష్టిం కల్పాదౌ సః పునః పునః శుశ్రూషాశక్తియుక్తో అసౌ సృజ్య శక్తి ప్రబోధితః కరోతి ఏవం విధాం సృష్టిం కల్పాదౌ సః పునః పునః శుశ్రూషాశక్తియుక్తో అసౌ సృజ్య శక్తి ప్రచోదితః ఇది శ్రీ విష్ణుపురాణే ప్రథమాంసే అవిద్యాది వివిధ సృష్టి వర్ణనం నామ పంచమోధ్యాయ. కాబట్టి ఈ విధంగా చివరి శ్లోకం మొత్తం మనకి కలిపి చెప్తున్నాడు. ఏమని? సృష్టి కావించాలనే కోరికతో కూడిన శక్తి కలిగిన ఆ బ్రహ్మ సృజించబడే శక్తులచే ప్రేరేపించబడ్డవాడై ఇటువంటి సృష్టినే ప్రతి కల్పాదిలోనూ పునఃపునః అంటే మళ్ళీ మళ్ళీ కావిస్తూ ఉంటాడు. కరోత్యేవం విధాం సృష్టిం కల్పాదౌ సః పునఃపునః శుశ్రూషాశక్తి యుక్తో అసౌ సృజ్య శక్తి ప్రచోదిత. ఇది చివరి శ్లోకం అన్నమాట. కాబట్టి ఈ మధ్యలో ఈ 1వ శ్లోకం నుంచి 65వ శ్లోకం వరకు మనకి ఏ విధంగా సృష్టించబడ్డాయి అనేకమైన, అంటే మనం చూస్తున్నామంటే మనకి కంటికి కనబడి కొన్నే, కంటికి కనబడకుండా ఉండేవి అనేకమండి. మనం ఉదయం లేస్తే సాయంత్రం రాత్రి పడుకునేంత వరకు ఎన్నో చూస్తుంటాం పదార్థాలు, అంటే వస్తువులు మన చుట్టూ కూడా. అవి కాకుండా అంటే చర అచరములు, అంటే నడిచేటువంటి ప్రాణములుగా ఉండి పోగలిగేటువంటి చరించగలిగేటువంటివి, అచరములు అంటే చరించలేనటువంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ మన చూపుల కంటే కూడా ఆనందమైనవి ఇంకో ఎన్నో సృష్టి చేయబడ్డాయి. ఇప్పుడు కూడా ఇంకా ఉన్నటువంటి ఒకసారి శేషాచలం అడవుల్లో ఒక కొంత జంతువును కనిపెట్టారని, చూచారని, కనిపెట్టడం ఏం లేదు, అవి ఉన్నాయి. కాకపోతే మనము చూడడం జరుగుతుంది అనమాట. ఈ ప్రకృతిలో ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ వాటిని అన్ని మనం చూడలేము. అందుకే ఇంగ్లీష్లో చెప్తుంటారు డిస్కవర్, ఇన్వెంటెడ్ అని. డిస్కవర్ అంటే ఏమిటి? ఉండేది కవర్ అయి ఉండేదాన్ని డిస్ చేయడం అంటే ఏమిటి? తీసివేయడం, డిస్కవర్ చేయడం. అంటే అది స్వతసిద్ధంగా ఉన్నదే, కాకపోతే మన కంటికి ఇన్ని రోజులు కనబడలేదు, ఇప్పుడు దాన్ని మనం చూస్తున్నాం అనమాట. ఇన్వెంటెడ్ అంటే ఏమిటి? కొత్తగా మనం కనిపెట్టడం అనమాట. ఉదాహరణకు స్టీమ్ ఇంజన్, స్టీమ్ ఇంజన్ని మనం డిస్కవర్ చేయలేదు. సంబడి హ్యాస్, జేమ్స్ వాట్ హ్యాస్ ఇన్వెంటెడ్ ద స్టీమ్ ఇంజన్. ఆ విధంగా మనం ఎన్నో ఇన్వెంట్ చేస్తున్నాం. ఉదాహరణకు ఫ్యాన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ మన ఇన్వెన్షన్స్ అనమాట. కానీ ప్రకృతిలో ఉండేదాన్ని కనిపెట్టడానికి డిస్కవర్ అంటారు. ఆ విధంగా మనకి ఎన్నో జంతువులు, రకరకాల జంతువులు అండి. మనం చూసేది చాలా అల్పం, అసలు మనం చూసేది ఏమీ లేదన్నమాట. ప్రకృతిలో ఎన్నో రకాలు ఉన్నాయి. మనం ఏదైనా జంతు ప్రదర్శనశాలకు పోతే మరికొన్ని రకాలు చూస్తాం. అవి కాకుండా ప్రకృతిలో వాటి యొక్క ప్రాకృతికమైనటువంటి, అంటే ప్రకృతిలో ఉండేటువంటి ఆ సౌకర్యాలన్నిటినీ పొందుతూ హాయిగా జీవించేటువంటి జంతువులు మనం ఎప్పటికీ చూడలేనటువంటి కోకళ్ళు ఉన్నాయన్నమాట. వీటిని అన్నిటినీ కూడా ఎలా సృజించాడు అంటే ఒక పద్ధతిగా అండి. సృష్టించడం అంటే ఈరోజు కుక్కని, మరుసటి రోజు నక్కని, తర్వాత గుర్రాన్ని, తర్వాత ఒక జంతువుని, అలా కాదు. అంటే ఇవన్నీ మూలములు అయినటువంటివి అనమాట. ఒక సునగం అనేది ఒక మూలమే, ఒక మూలంగా సృష్టించబడింది. ఒక గుర్రం అనుకోండి, అది కూడా మూలంగా సృష్టించబడింది. ఆ తరువాత దానికి వివిధ రకాలుగా మనం దాన్ని బ్రీడ్స్ చెప్పి వేరు వేరు రకాలైనటువంటి బ్రీడ్లు. కుక్కల్లో కూడా ముందు మనకి తెలిసిన, మనం చిన్నప్పుడు కుక్కలు 2-3 రకాలే ఉండేవి, బ్రీడ్ అన్నమాట అవి. ఆ తర్వాత ఎన్నో రకాలు వస్తున్నాయి అన్నమాట. ఆస్ట్రేలియా బ్రీడ్ అంటారు, ఏదో షెపర్డ్ అవంటారు, ఇవంటారు, చాలా రకాలు వస్తున్నాయి. ఇవన్నీ బ్రీడ్స్ అన్నమాట. అంటే ఒకదాని